వాక్యం కొరకు ఎదురు చూడాలి. అక్కడ ఇక్కడ ఉన్న అయ్యలారా, అవసరమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. ఎవరు వ్యర్థంగా అటు ఇటు తిరగకూడదు. ఇది ఒక తిరణాల లేకపోతే ఒక జాతర కాదు. దేవుని వాక్యమును నేర్చుకునే ఒక సభ. కాబట్టి మనం అటు ఇటు వ్యర్థముగా భక్తి లేకుండా, భక్తి లేని వారి వల్ల తిరగకూడదు. దేవుని యొక్క మాటలు నేర్చుకుంటే మీ జీవితాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుడు ఎవరికి సంబంధించిన మాటలు వారితో మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా విందాం. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 3 సార్లు చెప్పారు? 3 సార్లు చెప్పారు. దాని స్తోత్రం కలుగునగాక. నిజంగా దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించాడు, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించాడు. ఎందుకనంటే దేవుడు ప్రేమించకపోతే ఎలాంటి సభలు ఆ ప్రాంతాలలో జరగవు. ఇది వాస్తవానికి ఒక చిన్న పల్లెటూరు అయినా ఇంత పెద్ద సభలు జరగటానికి ప్రభు కృపనిచ్చాడు. కొంతమంది రక్షించబడిన దేవుని బిడ్డలను నిలబెట్టి ఈ సభలు జరిపించటానికి ప్రభు ప్రేరేపించాడు. నిజంగా ఈ గ్రామాన్ని, ప్రాంత ప్రజలని దేవుడు ప్రేమించాడని నేను అనుకుంటున్నా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకములో ఏ కార్యమైనా డబ్బుతో, పలుకుబడితో జరుగుతాయి, కానీ దైవ కార్యాలు మాత్రం దైవ చిత్తానుసారంగా మాత్రమే జరుగుతాయి. అలా జరిగితేనే దేవుని నామానికి మహిమ వస్తూ ఉంది. ఈ 3 దినాల సభలు ప్రభువే ప్రేరేపించి ఈ సభలని పెట్టడానికి కృపనిచ్చాడని నేను అనుకుంటున్నాను. ఈ ఊర్లో సభలు అన్నప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించాను. ఏ రావిపాడో లేకపోతే నర్సాపేట అయితే కొంచెం మెయిన్ రోడ్డు బాగుంటుందేమో అనుకున్నాం. కానీ ఈ రోజున ఈ సభలు ఇక్కడ చూసినప్పుడు నిజంగా దేవుని చిత్తం ఇక్కడ ఉంది అనిపించింది. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ఒక పెద్ద సిటీలో, టౌన్లో పుట్టలేదు. బెత్లెహేమ్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ వాక్యంలో కూడా అదే రాయబడింది. యోదయ, బెత్లెహేమ, నువ్వు స్వల్ప గ్రామమని చింతించొద్దని ఇది మాట ఉంటుంది. ఏదేమైనప్పటికీ మహిమగల దేవుడు ఈ తురగపాలాన్ని ప్రేమించి ఈ రోజున గత 2 రాత్రులు కూడా మహిమకరంగా జరిగాయి. ఈ చివరి రాత్రి అంతకంటే ఇంకా అధిక మహిమకరంగా జరగాలని మనం కోరుకొని విశ్వాసంతో దేవుని మాటలు విందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అందరూ బైబిల్ తెరచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వాక్యము, 21వ వాక్యం, 22వ వాక్యం చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈ వాక్యం నా ప్రియమైన బిడ్డలారా, మనం అనేక సార్లు చదివి ధ్యానించినటువంటి వాక్యమే. అయితే ఈ వాక్యములో రాయబడిన ప్రధాన అంశం ఏమిటంటే
12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే ఒక స్త్రీల బలహీనతతో ఒక తల్లి బాధపడుచు చిన్న పెద్ద ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి డబ్బు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎన్నో రకాలైన పథ్యాలు ఉండి ఏమాత్రం స్వస్థత లేక బాగుపడలేక మంచములో ఇక బ్రతుకు మీద ఆశలు కోల్పోయి నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు ఆవిడ యేసు ప్రభువారిని గూర్చి విన్నది. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది, బాగుపడింది. ఇక్కడ బాగుపడాలని ప్రభు దగ్గరికి వచ్చిందని ఆ లేఖనం మనం చదివితే అక్కడ రాయబడింది. ఎందుకు వచ్చింది? బాగుపడాలని ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ వస్త్రాన్ని ముట్టుకుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుందో 12 సంవత్సరాల నుండి వేధిస్తున్న రక్తస్రావం అనే జబ్బు, ఆ రక్తధార వెంటనే కట్టబడి బాధకు నివారణ చెంది బాగుపడిపోయింది. ప్రభు అంటున్నాడు, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూడండి, బాగుపడాలని ఎంతోమంది డాక్టర్లను సంప్రదించింది. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టింది. అనేక రకాలైన పరీక్షలు చేయించుకుంది. అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎక్కడికి పోయినా ఆమె బాగుపడలేదు. ఎవరో చెబితే యేసయ్యను గురించి విన్నది. విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది, బాగుపడింది. ఈ రాత్రికాల వేళల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా, బాగుపడాలనే ఆలోచన మీకుంటే ఇదిగో ఈ తల్లి వలె ప్రభు దగ్గరికి మీరు రావాలి. అప్పుడు మాత్రమే మీ జీవితాలు బాగుపడతాయి. ఆమె గత కాలంలో ఎంతో మంది వైపు కళ్ళెత్తి చూసింది, చేతులు చాపింది, కన్నీళ్ళు విడిచింది, మర్ర పెట్టింది, ఏడ్చింది. ఎక్కడికి పోయినా ఆమె బాగుపడలేదు. ఆమె బాగుపడింది ఎక్కడో తెలుసా? యేసయ్య దగ్గర. ఈ రోజున ఎంతో మంది నా ప్రియమైన బిడ్డలారా బాగలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది జీవితాలు బాగలేదు, కొంతమంది కుటుంబాలు బాగలేవు, కొంతమంది వ్యాపారాలు బాగలేవు, కొంతమంది మనసు బాగలేదు, మరి కొంతమంది హృదయాలు బాగలేవు, మరి కొంతమంది దేహములు బాగలేవు. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మీరు బాగుపడాలంటే నా యొద్దకు రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, కీర్తనకారుడు 6వ అధ్యాయం 2వ వాక్యం అంటాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యుము అని ఏడుస్తున్నాడండి. ఈ రాత్రి ఎంతమంది అన్ని విషయాలలో బాగుపడాలని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మీ జీవితం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ వ్యాపారాలు బాగుపడతాయి, మీరు కోరుకున్నవన్నీ బాగుపడతాయి. బాగుపడాలని ఆశ మీకున్నా ఇప్పుడు దాకా బాగుపడే స్థలమును మీరు కనుగొనలేకపోయి ఉండొచ్చు. ఈవిడ కూడా బాగుపడాలని ఆశ ఉన్నా సరైనటువంటి బాగుపడే స్థలాన్ని కనుగొనలేకపోయింది. ఆస్తులు పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, జీవితం కృంగిపోయిన తర్వాత, నిరాశ నిస్పృహలకు గురైపోయిన తర్వాత, ఆశలు అడి ఆశలై అన్నీ కోల్పోయిన తర్వాత
ఎవరో చెప్పారంట ఆమెకి. ఏమని ఏమని చెప్పారు? యేసయ్యని గురించి చెప్పారంట. కుంటి వాళ్ళ కాళ్ళు ఇస్తున్నాడు ఆయన, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, మోగవారికి నోరిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, దయ్యాల పట్టిన వారికి విడుదలిస్తున్నాడు. ఎవరో చెప్పారు, విన్నది. ఇప్పుడు దాకా బాగుపడాలని ఎక్కడికెక్కడికో వెళ్ళింది, కానీ ఆమె ఆశలు నిరాశలైపోయాయి. ఇప్పుడు సరైనటువంటి స్థలానికి వచ్చింది. మీ జీవితంలో కూడా నా ప్రియతని బిడ్డలారా, పలు విధములుగా పాడైపోయి బాగుపడాలనే ఆశతో మీరు ఎన్నో ప్రాంతాలు, ఎంతోమంది వ్యక్తుల దగ్గరికి, ఎన్నో దిక్కులు చూసి ఇక నా జన్మలో నేను ఎప్పుడు బాగుపడలేను, ఇక నా స్థితి బాగుపడదు, నా కుటుంబం బాగుపడదు, నా పిల్లలు బాగుపడరు, నేను బాగుపడను, నా భర్త బాగుపడడు అనే నిరాశ నిస్పృహలలో ఉండొచ్చు. కొంతమంది రోగులుగా ఉన్నవారు, ఇక మాకు బ్రతుకుదమన్న ఆశ లేదు, మాకు స్వస్థత కలిగిద్దన్న ఆశ లేదు, బాగుపడదామన్న ఆశ లేదని మీరు నిరాశతో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు బాగుపడాలంటే నా దగ్గరికి రావాలి, మీరు బాగుపడాలంటే నా యందు విశ్వాసం ఉంచాలి, మీరు బాగుపడాలంటే నా వైపు చూడాలి అని చెప్తున్నాడు. చప్పట్లో గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ కీర్తనకారుడు చూడండి అంటున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యుము. ఏమంటున్నాడు చెప్పండి? నన్ను బాగు చెయ్యము. ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను బాగు చేయయ్యా అనండి, నన్ను బాగు చేయయ్యా అనండి, నన్ను బాగు చేయి. ప్రియమైన బిడ్డలారా, బాగుపడవలసినవి భౌతికంగా 3, ఆత్మ సంబంధంగా 3 విషయాలు మీకు చెప్తాను ఈ రాత్రి. భౌతికంగా బాగుపడవలసినవి 3, ఆత్మ సంబంధంగా బాగుపడవలసినవి 3. భౌతికంగా బాగుపడవలసినటువంటివి 3 అని చెప్పే కదా. ఆ 3 ఏంటో తెలుసా? 1 దేహము, 2ది మనస్సు, 3ది హృదయం. 1 దేహము, 2ది మనస్సు, 3ది హృదయం. ఈ 3 బాగుపడాలి. అలాగే ఆత్మ సంబంధంగా 3 ఉన్నాయి, ఈ తర్వాత చెప్తాను. చాలామంది జీవితాలలో నా ప్రియమైన బిడ్డలారా అనేక జబ్బులు ఆవరించి, రోగాలు ఆవరించి ఈ దేహము అనేక రోగాలకి, వ్యాధులకి గురైపోయి తలనొప్పని కొందరు, నడుముల నొప్పని కొందరు, గుండెల్లో నొప్పని కొందరు రకరకాల వ్యాధులతో వేధించబడుతూ ఉన్నారు. మీరు బాగుపడటానికి దేవుడు ఒక మార్గం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 53వ వాక్యంలో రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటిగా నీ దేహం బాగుపడాలి, నువ్వు మంచి ఆరోగ్యవంతురాలుగా మారాలి. నీ శరీర బలహీనతల బట్టి అనేక హాస్పిటల్కి తిరిగి, అనేక మందులు వాడి, అనేక రకాల చికిత్సలు చేయించుకొని, అనేక మంది డాక్టర్లను ఆశ్రయించిన ఏ మాత్రము స్వస్థత లేని విధానంలో నీ ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నా యొద్దకి రా, నా యొద్దకి రా, నా యొద్దకి రా అని పిలుస్తున్నాడు. అది ఏ రోగమైనా సరే నా ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? ఈ రాత్రి కాలవేళ నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆయన కల్వరి శిలువలో మరణించి, ఆయన దేహమంతా గాయపరచబడి, ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. ఆ వాక్యం చదవండి, 53:5 వచనం. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు ఆరోగ్యం ఇస్తాడు అంటే చాలా విశ్వాసం ఉండేది దేవుని బిడ్డలకి, చాలా విశ్వాసం ఉండేది అన్యులకి. ఈరోజు నా విశ్వాసం లేదు, ఈరోజు నా నమ్మకం లేదు. ప్రజలకి డాక్టర్లు నమ్ముతున్నారు, హాస్పిటల్ నమ్ముతున్నారు, మందుల్ని నమ్ముతున్నారు, తాయితలు నమ్ముతున్నారు, అంతరాలు నమ్ముతున్నారు, రకరకాలైనటువంటి వాటిని నమ్ముతున్నారు, కానీ దేవుని నమ్మలేకపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రైతు పొలములో విత్తనాలు వేస్తాడు, దానికి ఆకులు, దానికి కొమ్మలు కావలసిన ప్రతిదీ ఎలా ఆ విధముగా కలుగు చేయబడుతుంది. చిన్న విత్తనం ఒక చెట్టులాగా ఎలా మార్చబడుతుంది? అవన్నీ కంటికి కనబడినట్టుగా జరగవు, అదృశ్యంగా జరుగుతాయి. అలాగే దేవుని యొక్క కార్యాలు, దేవుని స్వస్థత, దేవుని యొక్క ఆరోగ్యం, అంటే దేవుడిచ్చే ఆరోగ్యము అదృశ్యంగా కలిగిద్ది. కానీ ఆ విధమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం మనం పొందాలి అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకొని ఆయన దగ్గరికి వచ్చిందంట, ఆ వస్త్రాన్ని ముట్టుకుందంట. వెంటనే ఆమె రక్తధార కట్టబడింది, బాధకు నివారణ అయింది. రాత్రి కాలవేళలో ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్లను ఆశ్రయించి, అలాగే మందులను ఆశ్రయించి, రకరకాలైన వైద్యాలను ఆశ్రయించి విసికి వేసారిపోయావేమో, ఒక్కసారి ప్రభు నమ్మగలవా? ఈ రాత్రి ఒక్కసారి ప్రభు యందు విశ్వాసం ఉంచగలవా? నీవు నమ్మితే నా దేవుడు నీ దేహముల మహిమలు జరిగిస్తాడు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయన కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితమే అందరి నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, అందరి నిమిత్తం నలిగిపోయాడు. ఆయన పొందిన గాయాలలో మనకు ఉచితముగా స్వస్థత కలుగుతుందంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంచుమించు 22 సంవత్సరాల క్రితం ఇదే నర్సరావుపేట ప్రాంతంలో, నా ప్రియదిన బిడ్డలారా, డాక్టర్ పేరు కూడా చెప్తున్నాను, కడియాల వెంకటేశ్వరరావు అనే ఆ డాక్టర్ గారు ఉండే హాస్పిటల్లో నాకు ఆరోగ్యం బాగలేకపోతే తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు నన్ను చూసి బాధపడ్డాడు. ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి ఈ జబ్బు రాకూడదు, మహా అయితే ఒక 5-6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని ఆ విషయం నాకు చెప్పకుండా మా వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత నా ప్రియదైన బిడ్డలారా, చూయించడానికి డబ్బులు లేక, చూయించడానికి ధనము లేక, అంటే ఈ 6 నెలలు అయినా సరే కొన్ని మెడిసిన్స్ వాడితేనే బ్రతుకుతాడని చెప్పారు. చూయించడానికి డబ్బులు లేవు, ఆ మెడిసిన్స్ కూడా వేల ఖర్చు పెట్టి కొనాలి, వేలకు వేలు పెట్టాలి. ఒక్క నెలకి 10,000 కానీ 15,000 కానీ అవ్వచ్చు అని చెప్పారు. అలాంటి సమయంలో ఇంట్లో పరిస్థితి చాలా ఆర్థికమైన ఇబ్బందులు. చిన్న వయసులో నాకు అమ్మా నాన్న చనిపోయారు. 9 ఏళ్ళప్పుడు అమ్మ, 13 ఏళ్ళప్పుడు నాన్న చనిపోయాడు. 2 అన్నయ్యలు ఉన్నారు, 2 వదినలు ఉన్నారు నాకు, అలాగే 3 అక్కాయిలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రం, ఎవరికి భారంగా ఉండకూడదని, ప్రభా నేను ఇప్పుడే కొత్తగా నిన్ను నమ్మాను, నన్ను స్వస్థపరచటం నీకు అసాధ్యమా అని ఒక రూమ్లోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేశాను. నేను మంచాన పడిపోకూడదు, ఎవరి సహాయంతో నేను ఉండకూడదు, కాబట్టి నా మీద కనికరం ఉంచి నన్ను స్వస్థపరిచి బాగు చేస్తానని, ఒకవేళ నువ్వు మాట ఇవ్వగలిగితే నేను ఒక మాట నీకు ఇస్తాను, జీవితాంతం ఈ దేహం ఉన్నంత వరకు నీ పరిచర్యలో, నీ సేవలోనే ఈ జీవితాన్ని కొనసాగిస్తాను. జీవితం అంతా కూడా పరిచర్యలో అరిగి కరిగిపోతుంది. ఒకవేళ నేను చనిపోవడం నీకు ఇష్టమైతే ఇక నీ రాజ్యం చేర్చుకో, ఈ బాధ నేను భరించలేను ప్రభు అని రోధించానండి, ఏడ్చానండి. నేను ఏడుస్తున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు ఎవరో చూడకూడదని తలుపేసుకున్నాను, ఒక సాపేసుకున్న, మోకాల్లో ఉంచాను. గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, నరాలన్నీ పీగుతా ఉన్నాయి, తలంతా పగిలిపోయేటట్టుంది, ఎక్కడో కొర ప్రాణం, ఇక అయిపోయింది నా జీవితం అనుకున్నాను. దేవుని యొక్క అదృశ్య హస్తం అలా వచ్చింది. నా ప్రియదిన బిడ్డలారా, నేను అల్లాడిపోతున్నా, గిలగిల తనుకుంటున్నాను.
ఆ దేవుని హస్తం వచ్చి అలా ముట్టుకుంది. అద్భుత రీతిగా దేవుని యొక్క స్వస్థత నాకు కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్య నీ హస్తం నన్ను ముట్టగా, అదృశ్య నీ హస్తం నన్ను ముట్టగా, ఆవరించిన రుగ్మత తొలగిపోయెనే, అంతమయ్యే నా బ్రతుకు తిరిగి లేచెనే. నీ ప్రేమ అపారము, ఆ ప్రేమ అమృతము. నీ ప్రేమ అపారము, ఆ ప్రేమ అమృతము. ఎందుకో నాయడా నీకు ఎంత ప్రేమ, ఎందుకో నాయడా నీకు ఎంత. మరణపు అంచులకు పోయిన నాకు దేహములో బాగు చేసి చూపినావా కల్వరి ప్రేమను. మరణపు అంచులకు పోయిన దేహములో బాగు చేసి చూపినావా కల్వరి ప్రేమను. అదృశ్య నీ హస్తము నన్ను ముట్టగా, నన్ను ముట్టగా, నన్ను ముట్టగా. అదృశ్య నీ హస్తము నన్ను ముట్టగా, ఆవరించిన రుగ్మత తొలగిపోయెనే. ప్రియ దేవుని బిడ్డలారా, 22 సంవత్సరాల క్రితము ఆ దేవుని యొక్క హస్తము నన్ను ముట్టి బాగు చేసిందండి. అప్పుడు మేము కూడా భయంకరమైన విగ్రహారాధకులమే. పూజలు చేసాం, తిరణాలు చేసాం. కోటప్ప కొండలో కూడా మాకు సత్రం ఉంది సపరేట్గా. ప్రభలు కట్టాం, డ్రామాలు, నాటకాలు, డ్యాన్సులు. ఇక అయిపోయింది జీవితం. ఇక ఈ జీవితం బాగుపడదని నిరాశ నిస్పృహల్లో అప్పుడే ప్రభువుని నమ్మటం క్రొత్త. వచ్చి రాని ప్రార్థనతో ఏడ్చి, ప్రభువా ఈ అఖిల బ్రహ్మాండాన్ని కలుగు చేసిన మహాదేవుడు అని నీ గురించి చెప్తున్నారు, ఈ శరీరాన్ని బాగు చేయటం నీకు అసాధ్యమని కన్నీళ్ళు విడిస్తే ఆ దేవుని హస్తం అలా వచ్చి తాకింది. 22 సంవత్సరాల నుండి ఏ హాస్పిటల్ మీద అయితే నేను ఆధారపడ్డానో ఆ హాస్పిటల్లో ఇంతవరకు ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ కూడా వేసుకోకుండా ఆ ప్రభువే డాక్టర్గా నన్ను స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ప్రభు శక్తి ఎంత గొప్పదని మీకు తెలియటానికి. ఈ రాత్రి మీరు కూడా ఈ దేహములో ఉన్న రోగాలను బట్టి, వ్యాధులను బట్టి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి బాగులేని పరిస్థితిలో ఉన్నారేమో. ఆ తల్లి ప్రభు గూర్చి విని ప్రభు యొద్దకు వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకున్నట్టుగా మీరు విశ్వాసముతో ప్రభు యొద్దకు రాగలిగితే, ప్రభు ఎంత విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా 100కి 100 కాదు 200% మీరు బాగుపడతారని నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు యొక్క నామములో అది ఏ రోగమైన మాయమైపోతుంది. ఎప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు.
నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? బాగు చేస్తాడా? బాగు చేయడా? ఎంతమంది నమ్ముతారండి? ఇప్పుడు నేను కొంతమందికి ఇక్కడ కొత్తోడిని కావచ్చు. నేను ఒకవేళ నేను ఏమన్నా అబద్ధాలు చెప్తున్నట్లయితే నా పక్కనే ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళని అడగండి. నేను బాగుపడిన తర్వాత నేను ప్రార్థన చేస్తే డాక్టర్లు కూడా చచ్చిపోయే వాళ్ళు బ్రతికారు, చచ్చిపోయే వాళ్ళు బ్రతికారు, బాగుపడ్డారు. నేను గొప్ప అని చెప్పట్లేదు, నేను స్వస్థపరచలేదు, నేను నమ్మిన దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు, మృతులను సహితం బ్రతికించగలిగిన వాడు. ఈ రాత్రి ఈ మాటలు నీకు అర్థమైనట్లయితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా నీ దేహం బాగుపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనస్సు బాగుపడాలి. మనస్సు బాగుపడాలి. దేహానికి ఆరోగ్యం ఎంత ప్రాముఖ్యమో మనసుకి మనశ్శాంతి అంత ప్రాముఖ్యం. శాంతి ప్రాముఖ్యం, సమాధానం ప్రాముఖ్యం. ఎంతోమంది కలవరాల మధ్యలో ఉన్నారు, ఎంతోమంది భయాల మధ్యలో ఉన్నారు, ఎంతోమంది కన్నీల మధ్యలో ఉన్నారు. కోట్లకి కోట్లు డబ్బుంది, లక్షలకి లక్షల డబ్బుంది, వ్యాపారాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నడపడానికి కారు ఉంది, బైకులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మనసుకేమి లేదు, మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. గుంటూరు పట్టణం అనేది మనకి బాగా తెలుసు. గుంటూరులో బస్టాండ్ దగ్గర నుండి స్టేడియం ప్రక్కగా పొన్నూరు రోడ్డు ఉంటుందండి. ఒకరోజు నేను పొన్నూరు ఆ దరిదాపులో ఎక్కడో మీటింగ్కి వెళ్ళి ఉదయకాల వేళ మీటింగ్ చూసుకొని వస్తున్నప్పుడు ఆ స్టేడియం ప్రక్కన మసీదులు ఉన్నాయి. మసీదులు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక హిందూ టెంపుల్ ఉంటుంది. దాని ప్రక్కన ఒక రోడ్డు ఉంటుంది, పెద్ద రోడ్డు. రోడ్డు మధ్యలో ఒక డివైడర్ ఉంటుంది, డివైడర్. కొంతమంది కార్లు వేసుకొని వచ్చి దూరంగా ఆపి ఒక ఆవిడికి నీళ్ళు తీసుకొచ్చి మొహం కడిగారు. కొంతమంది పళ్ళు తోమారు, కొంతమంది గోరుముద్దలు పెడుతున్నారు. నేను అనుకున్నాను, ఈ పిచ్చిదానికి వీళ్ళేంటి ఎంత శ్రద్ధ చూపుతున్నారు. ఎన్నోసార్లు నేను ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆమెను చూశాను, పిచ్చిది, మైండ్ పోయింది అని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, అక్కడికి వచ్చినటువంటి కార్లు కానీ ఆ వ్యక్తులను చూస్తే ఏమో పిచ్చిది కాదు, మంచిదే. కానీ ఏమో బాగా ఆలోచించి 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 ఏమైపోయింది, బయటపోయింది. పెద్ద పెద్ద కార్లు వచ్చాయండి, ఖరీదైన కార్లు వచ్చాయి, 2-3 కార్లు. ఒక ఆవిడ తల దూవుతుంది, ఒక మొహం గడుగుతుంది, ఒక భోజనం పెడుతుంది. కొంతమంది పట్టుకున్నారు ఆమెని. నాకు అర్థమైంది ఏంటంటే, ఏమకి కోట్ల ఆస్తి ఉండి ఉండొచ్చు, కోట్ల ఆస్తి పరురాలు కాకపోయినా లక్షాధికారి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అంత ఉన్నతమైన వాళ్ళు రారు. ఈ రోజున చాలామంది చూడండి, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, మనసుకేం లేదు, మనశ్శాంతి లేదు. దేహం బాగుపడాలని కోరుకున్న వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. మనసు బాగుపడాలనుకునే వాళ్ళు కూడా ఎక్కడికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఏదో ఒక పాట ఉంటుందండి, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని
సమాధానముచటన కొరికేనని జగమంతా వెతికాను, జనులందరినడిగాను. జగమంతా వెతికాను, జనులందరినడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన, చింతలని తీరేనయ్యా. హల్లెలూయా. కొంతమంది అంటారు చూడండి, అయ్యా ఈ ఇల్లు వదిలిపెట్టేటన్న పోవాలనిపిస్తుంది అయ్యా. భర్త వల్ల మనశ్శాంతి లేదు, భార్య వల్ల మనశ్శాంతి లేదు, పిల్లల వల్ల మనశ్శాంతి లేదు, పిచ్చిలేసేటట్టుంది అయ్యా నాకు ఇక్కడ. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్య నా ప్రియమైన బిడ్డలారా, ముఖేష్ అంబానీ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరుంటారండి? ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. చిన్న కుమారుడు కాబోలు అతనికి ఒక డిసీజ్ వచ్చింది, వ్యాధి. ఈ ఒళ్ళంతా చాలా భారీగా మార్చబడింది. తలకాయ అట్లానే ఉంది, కానీ ఒక చిన్న ఫంక్షన్లో అతను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చాలామంది అనుకుంటారు డబ్బుంటే ఆరోగ్యం వస్తుంది, డబ్బుంటే మనశ్శాంతి వస్తుంది, కొండ మీద కోతేనే దిగిద్ది అనుకుంటారు. ఆ మాట చాలా తప్పు. దానికి ఎగ్జాంపుల్ నేను వాడే ఈ వాచ్ ప్రపంచంలో 7గురికి మాత్రమే ఉంది, నాతో కలిపి. మనశ్శాంతి లేదు. నేను వేసుకునే డ్రెస్సు చాలా కాస్ట్లీది, నేను నడిపే కారు కాస్ట్లీదే, అన్ని కాస్ట్లీవే. నా శరీరంలో నాకు ఆరోగ్యం లేని కారణాన నేను రోజు బయటికి నవ్వుతా కనిపించినా ఎంతో దుఃఖముతో, అశాంతితో, అసమాధానంతోనే ఉంటాను. నా తల్లి నా దగ్గర ఒక్క దినానికి 18 గంటలు ఉంటుంది. ఆమె చెప్పే కొన్ని ఆదరణ మాటల వలన అట్ట బ్రతుకుతున్నా నేను. నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎప్పుడు పోతానో తెలియదు. డబ్బుంటే అన్నీ ఉంటాయనే మాట అది చాలా తప్పు. డబ్బు వల్ల అన్నీ ఉండవు, కొన్ని మాత్రమే. డబ్బు వల్ల ఆరోగ్యం ఉండదు, డబ్బు వల్ల మనశ్శాంతి ఉండదు, ఇంకోటి ఉండదు. అది ఆ దేవుడు మాత్రమే ఇవ్వాలి అని చెప్పాడు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, తులదూకే సంపదలు నీకుండొచ్చు, కోట్లకు పడిగెత్తవచ్చు, లక్షాధికారివి కావచ్చు. మనశ్శాంతి నీకు లేకపోతే బెస్ట్. ఏదో పాట ఉండాల, నెమ్మది లేకుండా ఎంత ధనము నీకు ఉండ, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగి ఉండ. నెమ్మది లేకున్నా ఎంత ధనము నీకు ఉన్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగి ఉన్నా. బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే, బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు అక్క. చూడండి ఈ పాటలో, నెమ్మది లేకున్నా ఎంత ధనము నీకు ఉన్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగి ఉన్నా. నెమ్మది లేకుండా ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం అంటారా? ప్రశాంతత లేకుండా ఎన్ని కోట్లున్నా ఉపయోగం అంటారా? ఉపయోగం అంటారా? అప్పుడే దీన్ని పెట్టారా? ఈ మధ్య ఒక అతను, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన ఇది. ఒక
గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ జాబు ఒక అతనికి వచ్చింది. అతను యుక్త వయసు వచ్చినప్పుడు ఆ జాబ్ వచ్చింది, బాగా చదువుకున్నాడు. ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఆ భార్య అడిగింది, ఏమండి ఏమండి నేను బాగా చదవాలనుకుంటున్నాను, నన్ను చదివిగలరా అంటే, ఓ నీకు ఇంట్రెస్ట్ చదివిస్తానన్నాడు. ఆమె అంతా ఇంత పెద్ద పెద్ద చదువులు చదివింది, చివరికి ఐఏఎస్ కూడా చదివింది. ఐఏఎస్ స్టడీ కూడా కంప్లీట్ చేసింది. ఇతను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఆ భార్య ఆ ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా ఉన్నాడు. ఏం బాగా పెద్ద చదువు చదివిందండి. ఆమెకి ఒక పెద్ద జాబ్ వచ్చింది, పెద్ద జాబ్. ఆ జాబ్ వచ్చినప్పుడు భర్త స్టేటస్ చూస్తే ఆమెకి ఏమనిపించిందంటే, వీడు నా భర్త, వాడి స్థాయి అంత ఒక క్లర్క్. ఇప్పుడు నేనున్న రేంజ్లో ఎంతోమంది నాకు సెల్యూట్ చేస్తున్నారు, ఎంతోమంది పోలీసులు నా చుట్టూ తిరుగుతారు, డిఎస్పీలు ఎస్పీలు కూడా. ఇతను నా భర్త చెప్పుకోవడానికి చాలా ఏమంటారు దాన్ని, చులకనగా అనుకుంటుంది మనసులో. అంటే ఒక సిగ్గు, నామూసిగా మనసులో అనుకుంది, వ్యక్తపరచల. భర్తకేమో ఒక ప్రాంతంలో జాబ్ చేసుకుంటూ ఆ భర్త తల్లి అలాగే అతనికి ఒక చెల్లెలు ఉన్నట్టుంది. ఈ పిల్లల్ని వాళ్ళకి అప్పగించేసి ఇతనేదో అతను పని చేసుకుంటున్నాడు. మనశ్శాంతి లేక రోజు తాగుతూ ఉన్నాడు. ఎందుకని? భార్యకి పెద్ద జాబ్ వచ్చింది, అందరూ అనుకుంటున్నారు ఓ చాలా హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. హ్యాపీ లేదు, మనశ్శాంతి లేదు. ఒక దినాన ఇతను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడో తల్లి అతని సిచ్యువేషన్ చూసి తట్టుకోలేక అడిగింది, ఒకప్పుడు నీకు త్రాగుడు అలవాట్లేదు, ఎందుకు తాగుతున్నావయ్యా, ఏమైంది, ఏంటి అసలుకి? మీ భార్య కూడా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వస్తుంది, అసలు ఎక్కడ ఉంటుంది ఏంటి, మాకేం తెలియట్లేదు, ఈ పిల్లల్ని మేము ఇంకెంతకాలం పెంచాలి, మీరిద్దరూ ఒక చోట ఒకే చోట ఉండి జాబ్ చేసుకోవచ్చు కదా, అది ఇది అని అడిగితే అప్పుడు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని చెప్పాడు, నన్ను చూస్తేనే ఒక చిన్న పురుగులాగా చూస్తుందమ్మా, ఇది పరిస్థితి అన్నప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే, సరే పిల్లల్ని తీసుకొని మనం ఆమె ఎక్కడుందో అక్కడికి వెళ్దాం బయలుదేరని చెప్పి ఈ కుమారుణ్ణి 2 మనవరాలను తీసుకొని బయలుదేరి ఆ ఇంటికి రాగానే అప్రీతిని బిడ్డారు ఒక పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో ఉంది. వేరొక వ్యక్తితో భయంకరమైన పాపం చేస్తా కనపడింది. కనపడినప్పుడు ఇతను ఒక తక్కువ స్థాయి జాబులో ఉన్నాడు కనుక ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఇలా అది ఇదని ప్రశ్నిస్తే, నేను తలుసుకుంటే అవసరమైతే నిన్ను 3 నిమిషాల్లో అరెస్ట్ చేపించగలను, అది ఇదని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడింది. తర్వాత ఇక రకరకాలుగా హింసించడం ప్రారంభించింది. ఏం చేయలేని పరిస్థితిలో ఆ పిల్లల్ని తీసుకొని మరలా తిరిగి తన సొంత ప్రాంతానికి వచ్చాడు. అంతకుముందు కాస్తో కోస్తో తాగేవాడు, ఇప్పుడు ఫుల్ డ్రింకర్ అయిపోయాడు. డ్రింకర్ అయిపోయినప్పుడు ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తూ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. నా ప్రియమైన బిడ్డలారా, కొన్ని సందర్భాలు పెద్ద పెద్ద జాబులు అనుకుంటారు, జాబులు బట్టి కూడా మనశ్శాంతి ఉండదు. అర్థమైందా? అంటే నేను పేరు వాడుతున్నానని తప్పుగా అనుకోమాకండి. మా ఏరియాలో ఒక మండలం ఉంది. ఒక సంతకం అవసరమై ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి నేను వెళ్ళా. ఆమె లేడీ ఎంఆర్ఓ, క్రిస్టియన్. ఆమె ఫలానా సంతకం కావాలి మేడం అని అడిగితే, సరే పెడతాను కానీ ఇంతకు మీరు ఎవరండి అన్నది. మీ పాస్టర్ గారిని అండి అన్న. ఆమె నాతో ఏమన్నదో తెలుసా, నేను సంతకం పెడతాను కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలండి మీరు అన్నది.
ఏంటో చెప్పమ్మా, చేయగలిగింది అది చేస్తానన్నా. ఏం లేదండి, మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కదా, నా భర్త మారాలని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలరా అన్నది. ఖచ్చితంగా చేస్తాను. ఏమైందమ్మా, మీ భర్తకు బాగలేదా, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా, అది ఇదంటే అన్నీ బాగున్నాయి, వాడికి బుద్ధే బాగలేదన్నది. అన్నీ బాగున్నాయి, బుద్ధే బాగలేదు. నేను అందంగా కనిపించలేదని ఇంకొక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒకప్పుడు నా ఫోటో ఇదిగో ఇది అని చూపించింది. ఆమె దగ్గర, నా ప్రీతిని బిడ్డలారా, ఇట్లాంటి టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ ఒకటి తీసి ఒకప్పుడు నా ఫోటో ఇది, ఈరోజు ఎట్ట మారిపోయాను చూడు అన్నది. పెద్ద జాబే నాది. అతని గురించి ఆలోచించి 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 ఇదిగో పిచ్చిదాని అయిపోయా. ఈ జాబ్ ఉంది కాబట్టి కాస్త గౌరవిస్తున్నారు, మనశ్శాంతి లేదండి అని ఏడ్చిందండి. ఆమె ఏడుస్తూ ఉంటే పక్కనున్నటువంటి కొంతమంది నాకెళ్ళి ఉరువురు చూస్తున్నారు, నేనేదో తిట్టినట్టుగా. దేవుని స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు సహజంగా ఆమె దగ్గరికి పోయి ఏడుస్తారు అందరూ, వేరే వేరే సమస్యలు చెప్పుకొని. ఆమె నాకు చెప్పి ఏడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్లో నా ప్రియదని పెట్టారా, ఉత్తరాఖండ్ కదా, ఉత్తరప్రదేశ్లో అతను బాగా ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టిన వాళ్ళలాగా అశాంతితో ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఈ విషయాన్ని చివరికి సీఎం దగ్గరికి తీసుకెళ్తే, అక్కడ సీఎం దర్బార్ అని ఒకటి జరిగిద్దంట. అప్పుడప్పుడు సీఎం గారి డైరెక్ట్గా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మాట్లాడతాడు. ఆ సమస్యలో ఈ సమస్యను తీసుకెళ్ళి, అంటే ఆ సభలో ఈ సమస్యను పెట్టగానే అతను చెప్పాడు, సార్ ఒక పేద అమ్మాయి, అలాంటి అమ్మాయి నేను నాకున్న చిన్న జాబ్తో చదివించాను, చదువుతానంది. ఎంతవరకు చదవాలంటే అంతవరకు చదవని కష్టపడి చదివించి ఈ రోజున ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత నా కళ్ళ ముందు పాపం చేస్తా కనపడింది. ఇదిగో ఏంటి అని ఇట్లా ప్రశ్నిస్తే, లంచాలు బాగా తీసుకోమని నన్ను ప్రెజర్ చేస్తున్నాడు మా భర్త అని, నన్ను ఇరికిస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. నేను సావాలా బ్రతకాలని ఆ సీఎం దగ్గర వేడుకుంటే, నిజంగా నువ్వు చదివించావా, ఆ కాలేజీలకు సంబంధించినవి అవన్నీ నాకు ఎవిడెన్స్ తీసుకొనిరా అని చెప్పినప్పుడు ఎవిడెన్స్ తీసుకొచ్చాడు. 3 రోజుల్లో సస్పెండ్ చేయించి పారేసాడు. సస్పెండ్ చేయించేసాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే, చాలామంది పెద్ద పెద్ద జాబులు అనుకుంటాం, జాబుల వల్ల కూడా ఏం లేదు, మనశ్శాంతి లేదు. ఏదో ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎవరు చెప్పుకుంటారండి, మా ఆయన అట్ట మా భార్య అట్ట అని చెప్పుకోగలరా? ప్రభు అంటున్నాడు, ఒక వాక్యం చదవండి. ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11:28 చదవండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యోహాను సువార్తలు అంటాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు ఉంటుందండి? ఒక అతను ఫుల్లుగా తాగి నాకు ఎదురుపడ్డాడు, చాలా మంచి వ్యక్తి, మా ఏరియాలోనే ఉంటాడు. పెద్ద ఆయన, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీ గుణం కూడా చాలా మంచిది, నువ్వు ఎందుకు తాగుతున్నావు, ఇలా తాగటం కరెక్ట్ కాదు, నీ ఆరోగ్యం చెడిపోద్ది అని నేను అంటే, అతను నాతో అన్నమాట ఏంటి తెలుసా? మనశ్శాంతి కోసమయ్యా, మనశ్శాంతి కోసం తాగుతున్నానయ్యా, భార్య మాట ఏందో పిల్లల మాట వినరు. ఇవన్నీ ఆలోచించి ఆలోచించి బుర్ర వీటెక్కుతుంటే, ఎవడో ఇచ్చిన సలహా మేరకు మందు నీరు తాగటం అలవాటు చేసుకున్నాను, ఈ మందు తాగకపోతే నాకు నెమ్మది లేదయ్యా అన్నాడు. నేను ఆయన అన్నాను, అంటే ఒక విషయం అడిగా, ఈ మందు తాగితే ఎంతసేపు ఉంటుంది నీకు మనశ్శాంతి అని అంటే, ఏముందయ్యా మత్తు దిగేదాకా ఉంటుంది, తర్వాత ఉండదు. తాత్కాలికమైన శాంతి కొరకు ప్రజలు కొంతమంది మందు తాగుతున్నారు, కొంతమంది సినిమాలకు వెళ్తున్నారు, కొంతమంది విహార యాత్రలకు వెళ్తున్నారు. ఎంతకాలం, ఎంతసేపు? కొంత సమయం వరకే, తాత్కాలికమైనటువంటి పీస్ అది నా దేవుడు ఇస్తానంటున్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇచ్చినట్టు కాదు నేను ఇచ్చే శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎనీ టైం నీవు ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆనందంగా బ్రతికే ఆ శాంతిని నేను మీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
శాంతి కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. లోకానికి శాంతి ఇచ్చే దేవుడు ఆయన, లోకానికి సమాధానం ఇచ్చే దేవుడు. ఎన్ని కోట్లున్నా, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలున్నా, ఎంత పేరు, ఎంత పలుకుబడి ఉన్నా, నీకు శాంతి కావాలంటే లోకానికి శాంతి ఇచ్చే దేవుని దగ్గరికి మాత్రమే రావాలి. ఆ తర్వాత ఆయన పెద్ద ఆయనకి చెప్పా, దైవ సన్నిధికి రావచ్చుగా, ప్రభు నీకు శాంతి ఇస్తానంటున్నాడు. రా అంటే రాలేదండి. ఎప్పుడు వచ్చాడు తెలుసా? నేను చెప్పినప్పుడు రాలా. ఒక 8-9 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎప్పుడు? అన్నీ పాడైపోయినప్పుడు వచ్చాడు. లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. మాస్టర్ గారు ప్రార్థన చేయ్యా అని. అన్నీ బాగున్నప్పుడు వస్తారా? అన్నీ బాగున్నప్పుడు రారు. ఫుల్లుగా దాగిట్ట మేసాలు తిప్పి ఈ కాలనీలో నేనే మొనగాడిని తొల్లగొట్టేవాడు. ఈ మొనగాడికి సరైన ముళ్ళు పెట్టాడు. ఈరోజు నా ప్రీతిని పెట్టారా, ఎంతోమంది బయటికి నవ్వుతా కనపడుతున్నా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? బైబిల్ వాక్యం చెప్తుంది, వాని మనసు మోసపోయినదై వానిని తప్పుదారిలో తీసుకెళ్తుంది. వాని మనసు మోసపోయినదై తిన్నని మార్గం ఇదైతే తప్పుదారిలో తీసుకెళ్తుంది. యెషయా గ్రంథం 26:3 వాక్యంలో రాయబడింది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. చప్పట్లు గట్టిగట్టిగా చెప్పండి. ఒకసారి ఆ వాక్యం చదవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. నీకు పూర్ణ శాంతి, శాంతి కాదు పూర్ణ శాంతి. పూర్ణ శాంతి అంటే ఏంటి? ఎంత కావాలంటే అంత సమృద్ధిగా పరిపూర్ణమైనటువంటి శాంతిని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ మనసు కృంగిపోతుంది, దిగులుతో బ్రతుకుతున్నావు, భయంగా బ్రతుకుతున్నావు, ఎటు చూసినా నెమ్మది లేదు. కానీ నా ప్రభు అంటున్నాడు, రా నీకు విశ్రాంతిని ఇస్తాను, రా పరిపూర్ణమైన శాంతిని ఇస్తాను. అయితే నీ మనసు నీ మీద అనుకోకూడదు, లోకం మీద అనుకోకూడదు, మనుషుల మీద అనుకోకూడదు, నా మీద మాత్రమే అనుకోవాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. వాక్యం చెప్తుంది, ఎవని మనసు నీ మీద అనుకొనునో వానికి పూర్ణ శాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆ శాంతి నీకు కావాలా? ఆ శాంతి నీకు కావాలా? చావు తప్ప వేరే దారి లేదనే సమయాన బ్రతికే మార్గము చూపించి నిత్య శాంతిని ఇస్తాడు. చావు తప్ప వేరే దారి లేదనే సమయాన బ్రతికే మార్గం చూపించి నిత్య శాంతిని ఇస్తాడు. శోధనలో శ్రమలో బలమును దయచేస్తాడు. శోధనలో శ్రమలో బలమును దయచేస్తాడు. నీ మనసా నీవేలనాలో కృంగియున్నావు, మనసా నీవేలనాలో కృంగియున్నావు. యేసు చెంతకు రమ్ము, శాంతినిస్తాడు, నీక శాంతినిస్తాడు. మనసా నీవేలనాలో, హల్లెలూయా. మనసా నీవేలనాలో కృంగియున్నావు. ఎక్కడికి రావాలి? యేసు చెంతకి రమ్ము, శాంతినిస్తాడు, నిత్య శాంతినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చావు తప్ప వేరే దారి లేదనే సమయాన
బ్రతికే మార్గము చూపించి నిత్య శాంతినిస్తాడు. శోధనలో శ్రమలో బలమును దయచేస్తాడు. శోధనలో ఆయన మనతో ఉంటాడు. ఎవరి మీద అనుకోవాలి? మనం ప్రభు మీద అనుకోవాలి. బంధువుల మీద, బాంధవ్యాల మీద, ధనం మీద, వాటి మీద, వీటి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద అనుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటే 4 రోజులు ఎక్కువగా ఆరోగ్యంగా మనిషి బ్రతకగలడు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో ట్యూమర్స్, గడ్డలు ఎందుకు తయారవుతున్నాయి? పిడిసులు ఎందుకు వస్తున్నాయి? మోర్సులు ఎందుకు వస్తున్నాయి? శరీరం ఎందుకు క్షీణించిపోతుంది? ఒక్కటే ఒక్క కారణం, మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరికిద్దంటే ప్రభు యొద్ద మాత్రమే. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతినిస్తానంటున్నాడు ఆయన. ఎంతమంది కావాలి ఇక్కడ? ఎంతమంది కావాలి? పూర్ణ శాంతి, ప్రశాంతత, ప్రశాంతత. దేవుని స్తోత్రం కలుగున గాక. ధన పిచ్చి ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. స్త్రీల మీద పిచ్చి ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. పదవి ఘనతల మీద పిచ్చి ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. దేవుని స్తోత్రం కలుగున గాక. ఒక అతను, ఒక సన్యాసి, మునులు ఋషులు ఉంటారు కదండి, అతని దగ్గరికి వెళ్ళి ఒక ముని దగ్గరికి ఐ వాంట్ పీస్ అన్నాడంట. చెప్పండి, ఐ వాంట్ పీస్ అన్నాడంట. అప్పుడు ఆ ముని అన్నాడంట, నాయనా ఐ తీసేసి ఇప్పుడు చదువు అన్నాడంట. వాంట్ పీస్, వాంట్ పీస్, వాంట్ కూడా పక్కన పెట్టి ఇప్పుడు చదువు అయ్యా అన్నాడంట. మిగిలింది ఏంటి? పీసే. అయ్యి అంటే ఏంటి? నేను, నాది, నా స్థాయి ఏంటి, నా రేంజ్ ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా నా ఆ ఐ అనే పదం తీసేయాలి. తర్వాత వాంట్ అనే పదం కూడా తీసేయాలి. ఇక లాస్ట్లో మిగిలేదేంటి? పీసే. ఐ తీసేస్తే, వాంట్ తీసేస్తే మిగిలేదేంటి? ఆ ముని అన్నాడంట, అయ్యా అయ్యి వాంట్ పీస్ అన్నావు కదా, అయ్యి వాంట్ 2 తీసేస్తే మిగిలేదేంటి? పీసే. నాయనా నీలో ఐ అనే అహంకారం ఉంది, వాంట్ అనే కోరికలు ఉన్నాయి. ఈ 2 తీసేస్తే మిగిలేది పీస్. ఈ భూమి మీద కోరిక లేని వాడై ఉండాలి. ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అయినను పరలోకపు తండ్రి వాటికి కావాల్సిన ఆహారం అనుదినము ఇవ్వడం లేదా? మానవుని కూడా ఇస్తాడు. కానీ మానవునికి తొందరపాటు, కోరిక, కోరిక ఇలా ఉండాలి, అలా ఉండాలని. కోరికలు గుర్రాలై పరిగెత్తుతున్నాయంట. ఏమై పరిగెత్తున్నాయి? గుర్రాలై పరిగెత్తున్నాయి. అవి దొరకట్లా, వాటిని అదుపు చేయలేకపోతున్నాడు మానవుడు. అక్కడికి వెళ్ళకూడదని అనుకుంటాను కానీ అన్నయ్యా దీర్ఘం తీసిద్ది. ఆ సీరియల్ చూడకూడదని అనుకుంటాను కానీ అన్నయ్యా, ఆ మందు తాగకూడదని అనుకుంటాను కానీ అన్నయ్యా, అదిగో ఆ అమ్మాయి కాడికి వెళ్ళకూడదు అనుకుంటాను కానీ అన్నయ్యా, ఆ అబ్బాయి కాడికి వెళ్ళకూడదు అనుకుంటాను అన్నయ్యా. నేను, నాది, అది బావాలి నీలో. యేసయ్య ఎవరండి? యేసయ్య ఎవరు? సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతి, నీ సర్వం నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతి, నీ సర్వం నాకిచ్చితివే.
స్తోత్రము హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో ఉండే ఆ మహాదేవుడు భూమి మీదకి వచ్చి మనుషులు కాళ్ళు కూడా పట్టుకున్నాడట, శిష్యులు పాదాలు పట్టుకున్నాడంటండి. ఆయనలో అయ్యనే పదం చెప్పగలరా? ఉందని చెప్పగలరా? ఈరోజు ఏమి చూసి మురిసిపోతున్నావు? ఏమి చూసి భ్రమపడుతున్నావు? నీ ఆశకు అంతము లేదు, ఉన్నదేది నీ సొంతము కాదు. ఒకసారి చెప్పండి అన్నమాట. నీ ఆశకు అంతము లేదు, నీకున్నదేది సొంతము కాదు. భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో ప్రశాంతంగా బ్రతకండి. 10 మంది ప్రశాంతంగా బ్రతుకున్నట్లు ఒక ఎగ్జాంపుల్ జీవితం జీవించండి. కట్టుకున్న భార్యకి మనశ్శాంతిగా ఉండండి, కనిన తల్లిదండ్రులకు మనశ్శాంతిగా ఉండండి. నిన్ను బట్టి వాళ్ళు కన్నీళ్ళు విడవకూడదు, నిన్ను బట్టి వాళ్ళు నిట్టూర్పులు విడవకూడదు, నిన్ను బట్టి వాళ్ళు ఆనందాన్ని కోల్పోకూడదు. బాప్తిస్మిచ్చు యోహాను పుట్టడం వలన అనేకులు సంతోషించిరని వాక్యంలో రాయబడింది. యేసయ్య పుట్టడం సంతోషకరమైన వర్తమానం అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందిని అంటారు కదా, బైబిల్లో కూడా అతల్య అని ఒక ఉందండి. ఏం పేరు? అతల్య. అతల్య చచ్చిపోయినప్పుడు అంటే అందరూ సంతోషపడ్డారంట. పుట్టినందుకు కాదు, చచ్చిపోయినందుకు. అంటే అంతమందిని హింసించిందనమాట తల్లి. దేవుని స్తోత్రం కలుగున గాక. మనం ఈ లోకంలో తప్పిదిని బిడ్డలారా కొద్ది కాలమే ఉంటా, కొద్ది కాలమే మన జీవితాలు. ఎప్పుడు ఆవిరైపోతాయో తెలియదు. అయితే బ్రతికినంత కాలం ఒక నిర్ణయానికి రావాలి. నా వల్ల నా భార్య ఇబ్బంది పడకూడదు, నా వల్ల నా భర్త ఇబ్బంది పడకూడదు, నా వల్ల నా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు, నా వల్ల ఎవరు సమాజంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. అప్పుడే దీని బిడ్డలారా ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను ఈరోజు ఒక వీడియో చూశానండి. అది మన రాష్ట్రం కాదు, ఏదో మొత్తానికి అటు నార్త్ ఇండియా సైడ్ ఒక కుర్రోడు యవనస్తుడే. అతను ఏం చేశాడంటే పాపం నిజంగా అతనికి ఆలోచన తీర్మానం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఎక్కడి నుండి తెస్తున్నాడు డబ్బులు తెలియదు. పేదల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి ఏ అవసరత ఉందో అవసరత తీరుస్తాడు, వాళ్ళ కాళ్ళు గడుగుతాడు, వాళ్ళ కొత్త బట్టలు వేస్తాడు. రోడ్డు ప్రక్కన ఉన్న బ్రెగ్గర్స్ ఉంటారు కదా, కొంతమంది అడుక్కు తినేవాళ్ళు, జుట్టు పెరిగిన వాళ్ళు, కొంతమంది నిరాశ్రయులు ఏ ఆశ్రయం లేని వాళ్ళు రోడ్లు ప్రక్కన ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, మొత్తం ఇతనే తీసుకెళ్తాడు. అతను పెడుతున్నప్పుడు వాళ్ళ ముఖంలో కలుగుతున్న ఆనందాన్ని బట్టి అతను ఆనందపడుతుంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఈ పని నా ప్రియ దేవుని బిడ్డలారా ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు కూడా చేయలేరు, కోటీశ్వరులు కూడా చేయలేరు. చివరికి ఎక్కడన్నా పశువులు కనపడితే పశువులు కూడా మేత పెడతాడు. తర్వాత ఒక కుక్క చచ్చిపోయింది, దగ్గరికే వెళ్ళలేవు. అతని చేతి అతను లేపుకొని మంచి డ్రెస్ వేసుకొని ఒక క్లాత్ పరిచి దాని మీద పూలు చల్లి ఆ కుక్క చచ్చిపోయి ఎన్నో రోజులు అది మురిగిపోయి ఉంటుంది. దాన్ని ఏమాత్రం అసహించుకోకుండా దాన్ని చక్కగా తెల్ల వస్త్రంలో తీసుకెళ్ళి ఒక గుంట త్రవ్వి దాంట్లో పూలు పోసి తర్వాత అతని చేతులతో గుంట తవ్వి ఇట్లా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఆ వీడియో దాదాపు సహజంగా నేను ఏది చూడను సామాన్యంగా. అప్పుడే దీన్ని పెట్టారా దగ్గర ఒక 30 వీడియోలు చూసా అతని రాత్రి నుండి చూసా. అంటే ఈరోజు అని చెప్తున్నాను, కానీ నేను ఏకూజామున అది స్టార్ట్ చేసింది. దాని స్తోత్రం కలుగునగాక. అంటే చిన్న ముక్కలు, నిమిషం 6 నిమిషం 30 వీడియోలు చూసే ఎంతవరకు నా తరివి తీరలేదండి. అసలు ఎన్ని చేశాడు ఇతనని. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అతనికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ డబ్బు ఉన్నవాళ్ళు అలాంటి సహాయపూరితమైనటువంటి మనసు ఉండదు. ఎన్ని కోట్లున్నా ఎన్ని ఉన్నా నేను నా వాళ్ళు అంటారు. కానీ లోకంలో సామెత ఉంది, అర్థమైంది, పిల్లికి భిక్షం పెట్టరంట. ఎవరికి చెప్పండి? కుర్రోడండి, అతను ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లేడు, అతనికి ఎంత ధనం ఉందో తెలియదు, కానీ ఆ రోడ్ల మీద ఉన్న వాళ్ళకి బూట్లు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం, ఇతను ఏదో హోందాగా ఇట్లా ఒక హీరోలాగా దిగి
అతని కదా అది చేయండి ఇది చేయండి అని అట్లా ఆజ్ఞాపించే మనసు లేదు. అతనే వెళ్ళి స్వయంగా అతనే వంట చేసి కూడా పిల్లలకు పెడుతున్నాడు. బైబిల్లో ఏమనుందంటే వాళ్ళు ఏ దేశస్తులైనా ఏ మతస్థులైనా అందరిలో దైవత్వం ఉంది. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీద పడుకొని దుప్పట్లేక చలి కొనిగిపోతున్న వాళ్ళు కొంతమంది పిల్ల తల్లులు ఉంటారు చూడండి. ఆ ఎండ తట్టుకోలేక ఏరి చెట్టు లేక ఆ దుప్పట్లు కప్పుకొని ఆ ఎండకి తల్లి పిల్లలాడుతున్న వాళ్ళకి అక్కడక్కడ చిన్న చిన్న పందులు లేపించటం అతను సొంత చేత్తో. దేవుని స్తోత్రం కలుగునగాక. వాళ్ళు ఆనందిస్తుంటే ఇతను ఆనందపడుతున్నాడు. సాధారణమైన విధానంలో మన దేశానికి ఒక తల్లి వచ్చింది, మదర్ తెరీసా. ఆవిడ కూడా ఎంత సేవ చేసిందండి, ఎంత సేవ చేసింది. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఆ దేవుని ప్రేమను ఎరిగి ఆ దేవుని మనసును కలిగి ఆ దేవుడు ఎంత తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడో ఆ గుణ లక్షణాలు అవలంబించి ఈ విధమైనటువంటి త్యాగపూరితమైన సేవలో చేయగలుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనమందరికీ ఎగ్జాంపుల్గా ఉండాలి, అనేక మందికి వెలుగుగా ఉండాలి, అనేక మందికి మనము ఒక మాదిరిగా ఉండాలి. మనం చేయగలిగిన సహాయాలు చేయాలి. కోట్లు కూడబెట్టుకొని లక్షలు కూడబెట్టుకొని పుట్టుకొని రాలిపోతే నువ్వు కూడబెట్టినవి సంపాదించినవి ఎవరి పాలైపోతాయి? కొంతమంది డబ్బు పిచ్చి, డబ్బు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ పిచ్చి ఉన్నవాడికి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. ఆ పిచ్చి పోగొట్టుకోండి. కొంతమంది సహాయం చేయండి. సహాయము చేయగలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారు బావి లాంటి వాళ్ళు, ఒక సెలమి లాంటి వాళ్ళు. బావిలో ఉన్న నీళ్లు తోడే కొలదేమవుతాయి? ఓరుతానే ఉంటాయి. సహాయం చేయగలిగిన వారికి దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయగలిగితే సహాయం చేస్తాడు. అప్పుడు బిడ్డ మనస్సు బాగుపడాలి. చాలా మంది మనసు స్వార్థపూరితమైనది, ఎవ్వరికి ఉపయోగం ఉండదు. ఇంకొక ఏరియాలో ఒక పిచ్చివాడు చచ్చిపోయాడు. అక్కడక్కడ పట్టలు తీసుకొచ్చి మొత్తానికి ఏదో ఒక స్లమ్ ఏరియా అంటారు కదా, చెత్తలు అయ్యే డంపింగ్ యార్డ్ ఏరియాలో ఒక చిన్న ఏదో వేసుకున్నాడు. ఒక్కడే సింగిల్గా ఎక్కడ అడుక్కున్నాడు ఏంటో తెలియదు కానీ మొత్తానికి చాలా డబ్బు అడుక్కొచ్చుకున్నాడు అండి. ఇతను చచ్చిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, పిచ్చోడు ఒక అతను చచ్చిపోయాడు అండి దాంట్లో అని పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి ఆ శవాన్ని తీయటానికి దగ్గరికి రాగానే అక్కడ పెద్ద పెద్ద గోతాలు కనపడ్డాయి అంట. సహజంగా అతని దగ్గర అంత డబ్బు ఉంటుందని ఎవరు ఊహించరు. ఆ శవాన్ని తీసిన తర్వాత ఏంటి గోతాలన్నీ అట్లా ఓపెన్ చేసి చూస్తే 75 లక్షల డబ్బు ఉంది. 1,75,00,000 డబ్బు ఉందంట ఆయన కాడ. అన్ని పదులు, 5 రూపాయల బిళ్ళలు, చిన్న చిల్లరి. 1,75,00,000 రూపాయలు దొరికితే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎంత ఉన్నా సరైన భోజనం చేసి ఉంటాడా? సరైన వస్త్రాలు కట్టుకుని ఉంటాడా? మరి కొంతమంది పిసనారి సంఘానికి అధ్యక్షులు ఉంటారు. ఏ సంఘానికి? పిసనారి సంఘాలకు అధ్యక్షులు ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత కష్టపడి సంపాదించాడో కానీ ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడ పోయింది? గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. పోద్ది, జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని తలంపులతో ప్రజలు గతియుందురు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని తలంపులతో ప్రజలు గతియుందురు. పరలోక రాజ్యమును వెదుకుము మొదట, పరలోక రాజ్యమును వెదుకుము మొదట,
అప్పుడన్నీయు నీకు సమకూరు, అప్పుడన్నీయు నీకు సమకూరు. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఈ లోకంలో జీవించుట, ఈ లోకంలో జీవించుట ఒకేసారి. ఎన్నిసార్లు వినపడట్లా? జీవించిన ఉన్నత జీవితం జీవించాలి, అందరూ కలిసిపోవునది. అదిగో మీరు కూర్చున్న మట్టిలోకే అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఎట్లుండాలి? ఈ భూమిలో ఉన్నంత కాలం వీడి బతుకు చెడ, దీని బతుకు చెడ అట్ట అనిపించుకోవాలా? ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఈ లోకంలో జీవించుసారి జీవించిన. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? గోషుకుంటాయని తెచ్చుకున్నావా జక్రయ్యన్న? ఈ లోకానికి వచ్చిన వేళ సొక్కాయిని తెచ్చుకున్నారా? చెప్పండి అక్కయ్యలారా, ఒక సేరాయిని తెచ్చుకున్నారా? ఈ లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? తీసుకెళ్తారా? నేను స్తోత్రం కలుగునగాక. ఈ లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోలేవు. పరులకు చూపించు కరుణ ప్రేమయే. పరులకు ఏం చేయాలంట? పరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఈ లోకంలో జీవించుట ఒకసారి జీవించిన. ఈ జీవితం జీవించాలి. ఎన్ని నాయేనండి, పొలాలన్నీ నాయే. నాయంటే ఒప్పుకుంటారా? ఏమయ్యా రాత్రి ఎవరో పాస్టర్ గారు వచ్చి మొత్తం నాయ అంటున్నాడు ఏంటి? ఆయనయా? ఒప్పుకుంటారా? నేను ఒకటే మాట చెప్పగలను, నా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నాయి కాదు. నిజంగా చెప్తున్నా. ఇవన్నీ నా గిఫ్ట్లుగా ఇచ్చినాయి. నేను వాడే బైబిల్ కానీ, నేను నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ, చివరికి బాటిల్స్ కూడా అన్ని గిఫ్ట్లే, ఏ నాయి కాదు. అసలు నేను కొన్న కూడా సామాన్యంగా, దాని స్తోత్రం. కానీ ఒక్క ఆయన్ని మాత్రం కొనుక్కున్నా. ఎవరిని? ఆయన ఒక్కరిని కొనుక్కున్నా. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అది కావాలి ఇది కావాలంటారు. ఏమొస్తుందండి మన వెనకాల? ఎట్నే ఒక పొలంలో నేను ప్రార్థన చేస్తా కూర్చున్నానండి. ఒక వేప చెట్టు ఉంటే నాకు ఏకాంత ప్రార్థన చేయటం అలవాటు. నేను ప్రభు సేవకు వచ్చిన కొత్తలో ఆ వేప చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆ పొలం కలిగిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి, హలో ఎవరో నువ్వు అన్నాడు.
అయ్యా నేను దేవుని సేవకుడిని. ఏ దేవునికి సేవకుడువో అన్నాడు. ఏసయ్య సేవకుడిని అయ్యా అన్న. ఆహా సరే కానీ ఏసయ్య నమ్ముకోండి చర్చికి రాండి అని తెగ పిలుస్తూ ఉంటారు మీ వాళ్ళందరూ. ఇంతకీ ఏసయ్య నమ్ముకుంటే ఏమవుతుంది అన్నాడు. ఏసయ్య నమ్ముకుంటే ఏమన్నా మీకు దొరల దగ్గర నుండి డబ్బు వస్తుందా, లేకపోతే చర్చికి వస్తే ఏదైనా మాకు సహాయం చేస్తారా అన్నాడు. అయ్యా మేము దొరల దగ్గర నుండి ₹1 ఇప్పటికి తీసుకోలేదు, ఇక తీసుకోం కూడా. మాకున్న యావదాస్తులు అమ్మేసి దేవుడి సేవకి ఇచ్చేసాం, దేవుని మందిరానికి. అలాంటప్పుడు మేము ఎందుకు ఆశపడతామయ్యి? కాదు చాలామంది ఆ దొరల దగ్గర నుండి తెచ్చుకుంటారంటే డబ్బులు. ఎవడో నీలాంటి పనిహిమాలనోడు అన్నాం అనుకున్నా, దాని స్తోత్రం. మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ తేడా పడుద్ది మళ్ళీ. హల్లెలూయా. ఇక ఈలోపు ఏం జరిగిందంటే అసలు ఎందుకు యేసయ్య నమ్ముకోవాలి అన్నాడు. యేసయ్య మన జన్మ కర్మ పాపల నిమిత్తం సర్వ ప్రపంచములో ప్రాణం పెట్టడానికి వచ్చిన ఒకే ఒక్క రక్షకుడు యేసయ్య. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపానికి శుద్ధి కలిగిద్ది. ఆయన నమ్ముకుంటే ఆ మోక్షం దొరికిద్దయ్యా అన్న. ఆయన అంటున్నాడు అందరూ పాపులు అని ఎలా చెప్పగలరు మీరు అన్నాడు. వేద గ్రంథాల్లో అదే ఉందయ్యా, బైబిల్లో కూడా అదే ఉందయ్యా, వేరే గ్రంథాల్లో కూడా అదే ఉంది అన్న. కొన్ని మేలులు పుణ్యకార్యాలు చేస్తే మోక్షం వెళ్ళమంటే పుణ్యకార్యాలు కూడా చేయాలి, కానీ వాటి వలన మనకున్న పాప శుద్ధి కాదయ్యా. ఇది పరిస్థితి. ఇప్పుడు నాకు బురద అంటింది అనుకో, కొంత దూరం అలా నడుస్తున్నప్పుడు ఎవరో అడుక్కు తినే ఒక వ్యక్తి నాకు కంటబడితే నా జోబులో ఉండి ఒక ₹5 ₹10 నేను అతనికి దాన ధర్మం చేస్తే నాకంటుకున్న ఈ బురద పోదు కదా. అదే రీతిగా మనిషికున్న జన్మకర్మ పాపం అనేది దాన ధర్మాలు పుణ్యకార్యాల వలన పోదయ్యా. కడుక్కోవడమే దాన ధర్మాలు చేయాలి, ఇది చేయాలి, అదిగో ఆ పని కూడా జరగాలి అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ చెట్టు కింద ప్రార్థన చేసుకుంటున్నావు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నాను అనుకో, నేనేం చేసినట్టు అయింది? పాపం చేసినట్టు అయింది. అందుకని ఇప్పుడు నేను నిన్ను వెళ్ళిపో అని అనకుండా సరే చేసుకో అని చెప్తున్నా కాబట్టి ఇప్పుడు నేను పుణ్యం చేసినట్టేగా అన్నాడు. దాని స్తోత్రం. ఏం చేసినట్టు? మామూలు తెలివైనవాడు కాదండి. హల్లెలూయా. ఆహా నువ్వు ఈ రూట్లో వచ్చావా, అటైతే నేను నీ రూట్లోకి వస్తాను ఆగని చెప్పి, అయ్యా ఈ స్థలము ఇంతకీ ఎవరిది అన్న? నాది అన్నట్టు. నువ్వు కొనక ముందు అంటే నీది కాకముందు ఎవరిది అన్న? మా నాన్నది అన్నాడు. మీ నాన్నది కాకముందు ఎవరిది అన్న? మా జేజేది అన్నాడు. మీ జేజేది కాకముందు ఎవరిది? పలానోళ్ళది అన్నాడు. అట్లా వాళ్ళ సొంతం కాకముందు ఇంకెవరిది అంటే దేవుడిది అన్నాడు. ఆ దేవునికి నేను కొడుకుని అన్నా. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బెత్తరపోయి చూసి ఇట్లా ఏమనలేక పక్క నవ్వి భలే కళ్ళు తెరిపించావే అన్నాడు. ఆయన అంటాడు, భూమి నాది, ఆకాశము నాది, 1000 కొండలు నావి, వెండి బంగారము నాది అంటాడు వాక్యములా. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి నాది, ఆకాశము నాది, 1000 కొండలు నాయే, వెండి బంగారములాయే. మీరు కట్టే హస్తకృతాలయాలలో నేను నివసించను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నాకు ఎలాంటి మందిరాలు కడతారు మీరు? చూడండి, కొంతమందికి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ మధ్య ఇంకొక ఆయనకు భలే పిచ్చి ఉందండి, డబ్బు పిచ్చి. ఆయన పిచ్చి ఏంటో కానీ డబ్బు కట్టలని తీసుకొచ్చి తనాపును పెట్టుకుంటున్నాడు. ఒకరోజు నైట్ దొంగోడు వచ్చాడంట. ఇట్ట అంటున్నాడంట, ఇటంటే భార్యకి వెళ్ళి చూపించాడంట. అది ఆమె దగ్గర బో అన్నాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఈ మూట తీసుకొని దూకాలనుకుంటే వీళ్ళు దొంగలు కదా, వీళ్ళు ఆల్రెడీ ముందే గేట్లు వేసేసారు. గేట్ దగ్గర ఇద్దరు ఉన్నారు అటు దొంగలు. అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఆమె అంటదంట, ఒరే పిచ్చి దొంగోడా, బుద్ధి లేని దొంగోడా, ఆడదాని దగ్గర ఎందుకు కూడా డబ్బు అది మూట తీసుకుని ఉరుగుతున్నాడు చూడన్నదంట. ఏమని వదిలేసి వాళ్ళు ఏం చేశారు? తిరుగుతామనండి అక్కడ. ఈ లోపు ఏం జరిగిందంటే, డబ్బులు ఇస్తావా చంపేయమంటావా అంటే
ఎంతైనా ప్రాణం అంటే తీపి కదా. ఆ దొంగలతో చెప్తున్నారంట, సగం మీరు ఉంచుకొని సగం నాకేంటి అంటున్నాడంట. తెలివి. నేను స్తోత్రం కలుగునగాక. సరే పంచుకుందాం కూర్చో అని చెప్పి ఆ దొంగలు ఏం చేశారంటే ఆయన కూర్చోబెట్టి ఇది ముందు మూట అన్నారంట. మూట తీసుకొని ఎగిచ్చి లాగి ఒక తన్నుదని గేట్లు తీయండి ఇంకంతే బైకుల మీద. దేవుని స్తోత్రం కలుగునగాక. ఉదయాన్నే లేచి నెత్తి మీద గుడ్డేసుకొని అయ్యో నా డబ్బులు పోయినాయి, అయ్యో నా డబ్బులు పోయినాయి, అయ్యో నా డబ్బులు పోయినాయి. ఎక్కడ పోయినాయి? ఆ డబ్బులు సంపాదించడానికి ఎంతమందిని అన్యాయం చేశావో. పాల డబ్బులు పాలకి, నీళ్ళ డబ్బులు నీళ్ళకి. చాలా మంది మీద ఆ నెత్తి మీద చేతులు పెట్టి సంపాదిస్తారు కొంతమంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దానివల్ల కూడా చాలా మందికి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది, నీ మనస్సు అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. వాడికి అన్ని దయ్యాలు పట్టినాయి, మామూలు దయ్యాలు కాదు. ముందు వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు. వాళ్ళ అన్నయ్య చచ్చిపోయిన 20 రోజులకి అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు. దయ్యాలు అన్ని బట్టి నేను ఎందుకు అంటున్నానంటే, ఒక దయ్యం మంచం దగ్గర కూర్చొని రోజు అంటుందంట, మీ అన్నయ్యని చంపింది నేనే, మీ అన్నయ్య కొడుకుని చంపింది నేనే, ఇక ఉంది నీ కొడుకు నువ్వు, మీ ఇద్దరిని కూడా చంపేస్తే నా పని పూర్తి అయిపోద్ది అన్నప్పుడు కొంతమంది మాంత్రికులు పిలిపించుకొని అప్రీతిని పెట్టారా ఈ తాయితుల అంతరాలు ఏదేదో మంత్ర ప్రయోగాలు చేయించుకున్నాడు. దాదాపు 2-3 లక్షలు అయిపోయినాయి. కానీ ఏమి ప్రయోజనం లేదు. ఈలోపు ఏం జరిగింది, సిద్ధాంతులను పిలిపించుకొచ్చుకున్నాడు. ఆ సిద్ధాంతులు ఏం చేస్తారు చెప్పండి? ఒక సిద్ధాంతం వచ్చి మెట్లెట్ట కట్టకూడదు అంటాడు, ఇంకో సిద్ధాంతం వచ్చి బాత్రూమ్ ఇటు ఉండకూడదు అంటాడు. మొత్తానికి వాళ్ళు పోయేటప్పుడు ఒక నష్టం చేసే పోతారు. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి ఏం కాదులని మనం అన్నాం అనుకోండి, మన మాట నమ్మరు. ఆడ బాత్రూమ్ పగిలితేనే మంచి సిద్ధాంతి, మెట్లు పగిలిపోతేనే. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడు వల్లగాల. ఈలోపు ప్రార్థన చేశాం, దేవుడు కార్యం చేశాడు. వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఒక ట్రాక్టర్ ఉందంట. ఆ ట్రాక్టర్ ఎవరో ఊర్లో వాళ్ళు కొన్నారు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదంట. ఒక రోజు నా దగ్గరికి వచ్చి అన్న ఇది పరిస్థితి, ఒక ఆయన మాకు డబ్బులు ఇవ్వాలి, ట్రాక్టర్ తీసుకున్నాడు, డబ్బులు అని అడిగితే నేను ఇప్పుడు ఇవ్వను, ఉన్నప్పుడు ఇస్తాను, లేకపోతే అసలు ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. అది ఇదని నా దగ్గరికి ఆ సమస్యను తీసుకొస్తే ప్రార్థన చేసిన తర్వాత అతని మనసు మారి ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికల్లా వచ్చి ఇచ్చిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు దాకా ఇద్దరు భార్యాభర్తలు మందిరానికి వచ్చేవాళ్ళు నమ్మకంగా ఆదివారం. ఎప్పుడైతే ఈ డబ్బు వచ్చిందో భార్య రాలా, భర్త మాత్రం వచ్చాడు. భార్య అమ్మ ఏం చేస్తుంది, డబ్బు దగ్గర కాపలా ఉందంట. ఏందయ్యా అక్కయ్య రాలేదని అంటే, ఇంట్లో డబ్బులు పెట్టొచ్చానన్నా. ఆడ పంచలో పెట్టావా అన్న. లేదు అన్న, లోన అన్నాడు. ఎక్కడా? బెడ్రూమ్లో అన్నా. అంటే బయట పెట్టి వచ్చావా మంచం మీద అన్న. లేదు బీరువాలో అన్నా అన్నాడు. బీరువాలో మామూలు అరలో పెట్టావా అన్న. లేదు లాకర్లో పెట్టాను అన్నాడు. తాళం వేయలేదు. వేసానన్నా. లాకర్ తాళం వేసాడు, బీరువా డోర్లకి తాళం వేసాడు, తర్వాత బెడ్రూమ్కి తలుపుకి తాళం వేసాడు, బయట గేటుకు తాళం వేసాడు. లాస్ట్కి కుక్కను పెట్టినట్టు ఈ భార్యని పెట్టొచ్చాడు. ఏమో డబ్బు కోసం ఏం చేసింది, మందిరానికి కూడా ఎగ్గొట్టింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి దేవుని మీద ప్రేమ ఉన్నట్టు, డబ్బు మీద ప్రేమ ఉన్నట్టు చెప్పాలి మీరు. ఎంతమంది డబ్బు మీద ప్రేమ ఉందా, దేవుడి మీద ఉందా? నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండునని ప్రభు వరకునే చెప్పలేదండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంట. ఎంత సంపాదించినా ఇంకా 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 డబ్బు అంటుంటది. రా 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 డబ్బు 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 ఎంత వచ్చినా. ఇందాక అదే చెప్పింది, మనిషి ఆశకు అంతము లేదు, మనిషి ఆశకు అంతం ఉండదంట. కానీ ఉన్నదేది వాడి సొంతమో కాదు. ఎప్పుడైతే ఆ పిచ్చిపోద్దో అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? డబ్బు ఉన్న 10 మందికి సహాయం చేయండి. ఎందుకో తెలుసా? నిన్ను ఇచ్చే స్థాయిలో పెట్టాడు, నీ సహాయం కోరే వాళ్ళని తీసుకునే స్థాయిలో పెట్టాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు తీసుకునే స్థాయి, తీసుకునే చెయ్యి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఇచ్చే చెయ్యి ఎక్కడ ఉంటుంది?
దేవుడు నిన్ను పై స్థానంలో ఉంచినట్టే, కానీ 10 మందికి సహాయం చేయి. నెమ్మది కలిగి అన్నీ దోసుకొని తినాలి, మింగాలి. కోట్లకు పడిగెత్తాలంటే దానివల్ల నీకు ప్రశాంతత ఉండదు. 10 మందికి సహాయం చేసి చూడు, ఎంత ఆనందిస్తావో. వారిలో ఒక చిన్న చిరునవ్వు చూడు, ఎంత నెమ్మది కలిగిద్దో. ఒక మంచి పని నీవు చేశాను. బాగుపడాల్సింది మనస్సు. మూడోది ఏంటి తెలుసా? బాగుపడాల్సింది హృదయం. ఏం బాగుపడాలి? బైబిల్లో ఒక మాట రాయబడిందండి. ఏమని తెలుసా? గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన బాగు చేయువాడని, వారి గాయములన్నీయు స్వస్థపరచువాడని, వారి గాయములన్నీయు స్వస్థపరచువాడని. 147వ కీర్తన 3వ వాక్యం చదవండి. గుండె చెదిరిన వారిని బాగుపడాల్సింది ఏంటి? ఒకటి దేహము, రెండోది మనస్సు, మూడోది హృదయం. ఎందుకు ఈ గుండె అనబడే హృదయం బాగుపడాలంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నో వచనమది. హృదయము అన్నిటికంటే ఘోరమైనదంట. 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ధ్యానాలన్నీ ఎక్కడుంటాయి? హృదయంలోనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పూర్వకాలం పాతకాలంలో పాట ఉండేది, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఇక రాదు నాకు, పాడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానము, నిఖితము ఇలలో ఎవరి కొనియాడగలే గానము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషిగా బ్రతకాలని. హల్లెలూయా. నేనే షెడ్యూల్ వేసుకున్న రోజులయ్యి ఆ పాట వచ్చినప్పుడు. ఎందుకంటే నేను పాటలు రాస్తాను కాబట్టి నాకు బయట పాటలు పెద్దగా రావు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉంటే, సిన్నర్స్ ఉంటే కాదు, సింగర్స్ ఎవరైనా ఉంటే, ఏది జార్జ్ అన్న లాంటి వాళ్ళు చూడండి, ఎక్కడ చూస్తున్నాడు, చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఎంతమంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా చెప్పండి. అందరు సింగర్సే. ఎంతమంది సిన్నర్స్ ఉన్నారు చెప్పండి? హల్లెలూయా. అబ్బా, సిన్నర్స్ అంటే అర్థం కాలేదా? పాపులు. సిన్నర్స్ అంటే ఎవరండి? సింగర్స్ అంటే గాయకులు. ఆదయ్య గాయకుడేనా? ఎంత పాడుతున్నాడు ఏ పాట? నాకున్న ఆధారం అని. మీరు అందరూ సింగర్సేనండి, పాడుతున్నారుగా. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఏదో 2 ముక్కలు పాడదాం మళ్ళీ. హృదయమే నీస్తూ నీ నామము గానము, కొనియాడగనే హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. కారు చీకటిలో కాంతి రేఖవై, తర్వాత తెలియదు. చూడండి అటు చూస్తున్నారు. గుడ్లిపి మంచి అద్భుతంగా పాడిన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలాంటి మంచి గాయకుల్ని మనం కోల్పోయాం. వయసు అయిపోయింది రండి ఆయనకి, పెద్ద వయసే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక దినాన అంటే 2 మాటలు చెప్తా ఆయన గురించి. చాలామంది ఆ రోజుల్లో క్రిస్టియన్స్ పాటలు పాడాలంటే ఈ అన్యుల్లో నుండి వచ్చినటువంటి గాయకులు ఇష్టపడేవాళ్ళు కాదు.
ఈవెన్ ఘంటసాల వెంకటేశ్వర్లు కూడా, ఘంటసాల అంటారు కదా, ఆయన కూడా క్రైస్తవ పాటలు పాడనన్నాడు ఆయన. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక దినాన వీళ్ళు క్రిస్టియన్స్ పాటలు మాత్రం పాడొద్దు, నువ్వు ఏ పాటలైనా పాడు, ఆ పాటలుగా నువ్వు పాడితే సినిమాల్లో నీకు పాడటానికి అవకాశం ఏవో అది అని బెదిరించారంట. అప్పుడు వాళ్ళ కుమారుడు చరణ్ అనే పేరుంది కదా, అతను డాడీ నేను అమెరికాలో చదువుకుంటున్నాను కదా, యేసు ప్రభువును గురించి మన ఇండియాలో పెద్దగా తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో ఆయన మహాదేవుడు, ఈ దేశాలలో ఆయనకి ఎంత ఘనత ఉందో మీకు తెలియదు, అవకాశం వస్తే ఆ ప్రభు పాటలు పాడి ఒక భాగ్యవంతునిగా నిలిచిపో చరిత్రలో అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. వేలు పాటలు పాడాడా లేదా? ఆయన ఈ పాట కూడా పాడింది. దాని స్తోత్రం కలుగునగాక. అద్భుతమైన గాయకుడు. అయితే దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాక్యం చెప్తుంది హృదయము కూడా బాగుపడాలి. ఏం బాగుపడాలి చెప్పండి? హృదయము ఎందుకు ఏమని రాయబడింది అక్కడ? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? దాని స్తోత్రం కలుగునగాక. హృదయమును గ్రహించగలవాడు ఎవడని ఉన్నాడా? హృదయములు ఏముంటాయండి? మార్కు సువార్త 7:21 రాయబడింది, హృదయంలో నుండి వచ్చేవి వేవనగా దురాలోచనలు. ఏ ఆలోచనలు? దురాలోచనలు, జారత్వములు. దురాలోచనలు అంటే మా ఏరియాలో ఒకడేం చేశాడంటే దారిని పోతున్న ఒక ఆవిడ్ని పోయి చేయి పట్టుకున్నాడంట. ఈడెవడో పిచ్చోడు అని పాపం వదిలించుకొని ముందుకెళ్ళిపోతుంది, మళ్ళీ చీర పట్టుకున్నాడంట. పిచ్చి కొట్టుడు కొట్టారు, పెద్ద గొడవ అయింది. కొంతమంది అడిగారంట, ఎరా పొయ్యి ఆవిడ యొక్క చేయి పట్టుకొని ఆమె చీర ఎందుకు పట్టుకున్నావంటే నాకు అట్లాంటి కోరిక వచ్చింది అక్కడ, తట్టుకోలేకపోయాను అన్నాడట. ఏ ఆలోచన అది? దురాలోచన. ఆ కోరిక వచ్చింది, నేను తట్టుకోలేకపోయి అందుకే పట్టుకున్నాను అంటున్నాడు. అందుకని హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కొంతమంది హృదయాలు దేవాలయాలుగా మారితే మరికొంతమంది హృదయాలు డంపింగ్ యార్డ్. ఏ యార్డ్ అండి? డంపింగ్ యార్డులు ఉంటాయి చూసావా, మున్సిపాలిటీ చెత్త కుప్పలు అలా ఉంటాయి. ఈ మున్సిపాలిటీ చెత్త కుప్పలు లాంటి హృదయాల్లో ఏముంటాయంటే దురాలోచనలు. అక్క, చెల్లి, తల్లి అనే ఆలోచనలు రావు, ఇంకా వేరే వస్తాయి. అన్న, తమ్ముడు, తండ్రి అనే ఆలోచనలు రావు, వేరే ఆలోచనలు వస్తాయి. విచిత్రంగా చూడటం, కామపు చూపులు, వ్యామోహపు చూపులు, కళ్ళకి పొరలు కమ్మి. దేవుని స్తోత్రం కలుగునగాక. కళ్ళకు పొరలు కమ్మి భయంకరమైనటువంటి విధానాలలో ప్రజలు మారిపోయి ఈ రోజున ఈ హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. వాక్యం చెప్తుంది ఎక్కడ? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుండి అవన్నీ వస్తున్నాయంట. దురాలోచనలు వచ్చేది హృదయంలో నుండే, అలాగే జారత్వం వచ్చేది హృదయంలో నుండే, కామం వచ్చేది హృదయంలో నుండే, ప్రతి చెడు కార్యం వచ్చేది ఎక్కడి నుండే. అప్పుడే దీన్ని పెట్టారు. అందుకని ఈ హృదయం ఏం కావాలంటే బాగుపడాలి. దేవుడు సామెతల గ్రంథములో మీరు రెఫరెన్స్ తెలిస్తే చదువుకోండి. దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏం కోరుకున్నాడు? బంగారం అడగలేదు, వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా. ఏం అడగలేదు? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు,
హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా. ఏమడిగాడు? హృదయాన్ని. కొంతమంది అంటారు నా హృదయం నా దగ్గర లేదు. పాటలు కూడా అట్నే వస్తున్నాయి చూడ. హృదయం ఎక్కడో ఉందంట. ఎక్కడుందో హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను అప్పుడప్పుడు పోతున్నప్పుడు అక్కడక్కడ ఈ ట్రాక్టర్ల మీద వాటి మీద వినపడుతుంటాయి నాకు, హృదయం అక్కడుంది ఎక్కడుందని. ఎక్కడుంది? ఒకటి హృదయం ఏమో సినిమా హాల్లో ఉంది, ఒకటి హృదయం బ్రాందీ షాప్ దగ్గర ఉంది, ఒకటి హృదయం ఏమో అమ్మో నేనే ఇప్పుడల్లా పెళ్లి చేసుకోనమ్మా. ఏమైందిరా నీకు? ఇప్పుడు కాదులే, ఒక 2 ఏళ్ళు ఆగుదాం. ఇప్పటికే ముదిరిపోయి, నువ్వు బెండకాయ ముదిరిపోయినట్టు. ఇప్పుడు కాదులే అమ్మా, ఇంక 2 ఏళ్ళ. ఏమైందయ్యా? ఏంటి ఏమన్నా శరీరంలో ఏమైనా ఫాల్టా? చెప్పు. నేను తల్లిని కదా తండ్రిని కదా, చెప్పమంటవా? నేనే పలానా అమ్మాయినే ప్రేమించా. ఇడికి ప్రేమ అని కూడా రాదు, ప్రేమించా. నా హృదయం ఆ అమ్మాయి దగ్గర ఉంది. సేమ్ అబ్బాయిలు కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఈ మధ్య మంగళగిరి దగ్గర ఒక సంఘటన జరిగిందండి. అబ్బాయి బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆ కాయ కష్టం చేసి బాగా మెడిసిన్ చదివించారు, ఒక పెద్ద డాక్టర్గా చూడాలని. చదివాడు, కష్టపడి చదివాడు, మెడిసిన్ చదివాడు, ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక ఒక రోజుల్లో 10 రోజుల్లోనే ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎంతో ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అబ్బాయి రాలేదండి. శవమై వచ్చాడు. పేపర్కి వేస్తే ఆ ఊర్లో ఏడవని వాళ్ళు లేరండి. ఆ తల్లి అంటది, నీ కోసం నైట్ పనులు కూడా వెళ్ళా కదయ్యా నేను. తండ్రి అంటాడు, నీ కోసం రాత్రి కూడా రిక్షా దొక్కానారా నేను, నీ కోసం. మమ్మల్ని ఎంత అన్యాయం చేసిపోయావేంట్రా. హృదయం విదారకం అయిపోయిందండి ఆ పేపర్లో చదివినప్పుడు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు, తన మోసం చేసి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ వార్త తెలియగానే గుండె పగిలిపోయింది. ఇంకెందుకు బ్రతకాలి, ఇంకెవరి కోసం బ్రతకాలి? నాశనం అయిపోతున్నాయి యవనస్తుల హృదయాలు. ఎవరి హృదయాలు? యవనస్తుల హృదయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యవనస్తులని గురించి మీరు చాలా కేరింగ్ కలిగి ఉండాలి. మీ యవన పిల్లల గురించి. బహు విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా, వ్యర్థము చేయకుమా. కలవంటిది ఈ జీవితము, కడు స్వల్పకాలము. యువకా ఇది కాలు చారే స్థలము, యువతీ ఇది కాలు చారే స్థలము. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలో. ఎక్కడున్నారు యవనస్తులు? పడగ నీడలో. నీ అంతం ఘోర మరణము, నిత్య నరకము. నీ అంతం ఘోర మరణము, నిత్య నరకము. కలవంటిది ఈ జీవితము, కడు స్వల్పకాలము. యువకా ఇది కాలు జారే స్థలము, యువతీ ఇది కాలు జారే స్థలము. ఉన్నావు నీవు పాపపు పడగ నీడలో. హల్లెలూయా. ఎంతో మంది యవనస్తుల జీవితాలు పతనమైపోతుంది. డాక్టర్ అయి వస్తాడని బంధువులకి వాళ్ళకి చెప్పుకొని ఎంతో మురిసిపోయారు. శవం వస్తే ఆ తల్లి తండ్రి వేదనకి పెద్ద
అధికారులు కూడా చేర్చారండి. హృదయం ఎవరు స్వాధీనం అయిపోతుంది? సాతాను స్వాధీనం అయిపోతుంది. ఆ హృదయాన్ని దేవుడు ఏమంటున్నాడు? నాకిమ్మో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ సభలో చివరి రోజులో ఉన్న మీరు బాగుపడాలంటే మీ దేహమును దేవునికి ఇవ్వాలి, మీ మనసుని, మీ హృదయమును కూడా దేవునికి ఇవ్వాలి. భౌతికంగా బాగుపడాల్సింది ఇదిగో దేహం, మనస్సు, హృదయం. ఆత్మ సంబంధంగా బాగుపడాల్సింది ఏంటి తెలుసా? సమయం లేదు గనుక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి బాగుపడాల్సింది ఏంటి తెలుసా? బలిపీఠం బాగుపడాలి, మందిరం బాగుపడాలి. ఒకటి బలిపీఠం బాగుపడాలి, రెండోది మందిరం బాగుపడాలి, 3 ఏం బాగుపడాలి తెలుసా? నా ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయత బాగుపడాలి. అంటే సంఘాలలో కొన్ని కొంతమంది జీవితాలు అట్ట పరిపూర్ణముగా చల్లగా ఉండరు, వెచ్చగా ఉంటారు. బలిపీఠం బాగుపడటం అంటే ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. మందిరం బాగుపడటం అంటే అర్థమేంటి తెలుసా? సరైనటువంటి సంఘమును ఎత్తుకోవాలి. ఆత్మీయత బాగుపడాలంటే ఏం చేయాలి తెలుసా? పూర్తిగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆ 3 అంశాలు చెప్పడానికి నాకు సమయం లేదు. అందరి పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో బాగుపడాలని ప్రభు దగ్గరికి వచ్చింది ఆ తల్లి. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఈ రాత్రి కాల వేళల్లో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు బాగుపడాలంటే ప్రభు యొద్దకు రావాలి. ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. ఈ చివరి రాత్రి ప్రభు దగ్గరికి రండి. రోగముతో, వ్యాధితో, జబ్బులతో ఉన్న మీ దేహములను నా ప్రభు బాగు చేయను. శరీర వ్యాధి అయినా, ఆత్మీయ వ్యాధినైనా నా ప్రభు బాగు చేయను. అనేక హాస్పిటల్కి తిరిగి మందులు వాడి డాక్టర్లను ఆశ్రయించి విసికి వేసారి నీవు నిరాశ నిస్పృహలలో ఆ తల్లి వలె ఉన్నావేమో. ప్రభు దగ్గరికి రా. ఆయన పొందిన గాయాల్లో నీకు స్వస్థత లభ్యమవును. ఆయన మన స్వస్థత నిమిత్తం గాయపరచబడ్డాడు. ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఇక్కడ చేతులు ఎత్తాలి. మీ దేహములో నా ప్రభు శక్తి ముట్టబోతుంది. ఇప్పుడు మీ దేహములో నా ప్రభు శక్తి ముట్టబోతుంది. మీ శరీరమును ఇప్పుడే స్వస్థత పొందబోతున్నాయి. విశ్వాసముతో చేతులెత్తి, నీకే బలహీనతున్నా, తలనొప్పా, నడుము నొప్పా, గుండె నొప్పా, క్యాన్సరా, ఎయిడ్సా, ఏదైనా సరే నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. మనస్సు అశాంతితో, అసమాధానముతో, నెమ్మది లేని స్థితిలో ఉందేమో, పూర్ణ శాంతినిస్తాను నా మీద ఆనుకోమంటున్నాడు నా దేవుడు. ఆయన మీద ఆనుకుంటావా? డబ్బు మీద ఆనుకున్నావు, మనుషుల మీద ఆనుకున్నావు, లోకం మీద ఆనుకున్నావు, పాపం మీద ఆనుకున్నావు, ఎవరెవరి మీద ఆనుకున్నావు. ఏ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నా మీద ఆనుకో, నీకు మనశ్శాంతినిస్తాను, నెమ్మదినిస్తానంటున్నాడు. ఆయన లోకానికి సమాధానకర్త, లోకానికి సమాధానం ఇచ్చు. నీ హృదయం బాగుపడాలనుకుంటున్నావా? చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేసే దేవుడు నా దేవుడు. ఆ హృదయములో దురాలోచనలు ఉన్నాయి, జారత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, కామకత్వం ఉంది.
ఆ హృదయం అవివేకంతో ఉన్నది. పాడైన ఆ హృదయాన్ని బాగు చేస్తాను ఏమంటున్నాడు దేవుడు? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్మో. బాగుపడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక నిమిషం ప్రార్థన చేసుకో. బాగుపడాలని ఆశతో వచ్చానయ్యా, బాగుపడాలని ఆశపడుతున్నాను ప్రభువా, బాగుపడాలని కోరుకుంటున్నానయ్యా. దేహం బాగులేదయ్యా, మనసు బాగులేదయ్యా, హృదయం బాగులేదయ్యా. ఇవి బాగుంటేనే నీ కుటుంబం బాగుండేది, ఇవి బాగుంటేనే నీ వ్యాపారం బాగుండేది, ఇవి బాగుంటేనే నీకున్న పరిస్థితులని బాగుండేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. నీవు చేయలేనిది ఏమున్నది? నీకు సాధ్యము కానిది ఏమున్నది? నీవు చేయలేనిది ఏమున్నది? నీకు సాధ్యము కానిది ఏమున్నది? సర్వశక్తి గల దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీవు దేవుని హస్తం నీ మీద తాపబడుతుంది, దేవుని హస్తం నీ మీద తాపబడుతుంది. దేవుడిని ముట్టబోతున్నాడు, దేవుడిని బాగు చేయబోతున్నాడు, దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. సర్వశక్తి గల దేవుడా, విశ్వాసంతో చేపెట్టుకోండి. నా యేసయ్య నా తలనొప్పిని బాగు చేశాడు, నా నడుముల నొప్పిని బాగు చేశాడు, గుండె నొప్పిని బాగు చేశాడు. అది ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, అదుగో అదుగో 22 సంవత్సరాల క్రితం నన్ను స్వస్థపరిచిన హస్తము నీ దగ్గరికి చాపబడుతుంది. ఇప్పుడే చాపబడుతుంది, చాపబడుతుంది. రిబాష్యాల కాందోరా మనాదియా, ఊరా బాబా శాలందరా, ఊరా బాబా శాలాదియా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదలవును గాక, యేసు నామములో విడుదలవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూలిన ఆశలు మేడ మరలా నీవు కట్టగలవు, మునిగిన విశ్వాసముడు మరలా నీవు లేపగలవు. కూలిన ఆశలు మేడ మరలా నీవు కట్టగలవు, మునిగిన విశ్వాసముడు మరలా నీవు లేపగలవు. తొట్టిల్లిన వారికి ఫలము ధరింపజేయగలవు, త్రోవ తప్పిన వారికి త్రోవలు నడిపించగలవు. తొట్టిల్లిన వారికి ఫలము ధరింపజేయగలవు, త్రోవ తప్పిన వారికి త్రోవలు నడిపించగలవు. నీవు సాధ్యము కాదు.
రక్తం రక్తం రక్తం